ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు చేశారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. భారీగా నిధులు కేటాయించడంతో పాటు రైతాంగానికి పలు శుభవార్తలు అందిస్తూ బడ్జెట్లో ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం ప్రవేశపెట్టింది రెండో బడ్జెట్. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రేవంత్ సర్కార్ 24,439 కోట్లు కేటాయించగా రైతు భరోసా పథకానికి బడ్జెట్లో 18,000 కోట్లను నిధులు విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో రైతు భరోసా అర్హులైన లబ్ధిదారుల త్వరలోనే అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. ఎకరాకు ఏడాదికి 12,000ను 2 విడతల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ఇప్పటికే 3 ఎకరాల్లోపు రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతు భరోసా నిధులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సన్నవడ్లు పండించే రైతులకు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించింది. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ సన్నవడ్లకు బోనస్ చెల్లింపు వివరాలను వెల్లడించారు. సన్నవడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లించడం వల్ల గత ఖరీఫ్తో పోల్చితే ఈసారి సన్నవడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగిందని అన్నారు. గత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశామని, సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో 1,206.44 కోట్లు జమ చేసినట్లుగా చెప్పారు. అయితే ఈ బడ్జెట్లో సన్నాలకు బోనస్ 1,800 కోట్లు కేటాయించారు. రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరాగిరి జల వికాసం అనే ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకుని గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించారని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పథకంపై ప్రకటన చేశారు. రానున్న 4 ఏళ్లలో 12,600 కోట్లతో 2.1 లక్షల గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు వెల్లడించారు. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.